ఈ కరోనా సెకండ్ వేవ్లో ఇది ఫియర్ భయం ఎక్కువైపోయింది. భయం వల్ల లాట్ ఆఫ్ నెగటివ్ హార్మోన్స్ ఆర్ సెక్రీటెడ్ ఇన్ ద బాడీ అండి. సో దానివల్ల కూడా మన బాడీ వీక్ అయిపోతుంది. సో ఈ భయాన్ని మనం కొంచెం పాజిటివిటీలో మార్చాలి. ఎట్లా మార్చాలి? దానికి స్వయ ప్రయత్నం వల్లే అవుతుంది. ఇది ఎక్స్టర్నల్ నుంచి ఇచ్చేది కాదు. సో దీనికోసం రెగ్యులర్ యోగా, ప్రాణాయామ్, మెడిటేషన్, ఓం చాంటింగ్, దిస్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది లాక్డౌన్ పీరియడ్లో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. దానివల్ల సన్లైట్ ఎక్స్పోజర్ లేదు. సో మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. సో మనం బయట కొంచెం నేచర్లో విత్ ప్రాపర్ ప్రికాషన్స్ కూడా వెళ్తే ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్, బిట్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్, దీనివల్ల చాలా చాలా పాజిటివిటీ పెంచుతుంది. ఇంకొకటి మాట, మనం కాన్స్టెంట్లీ నెగటివ్ న్యూస్ చూస్తున్నాము. టీవీలో కానీ, సోషల్ మీడియా కానీ, న్యూస్ పేపర్ కానీ, ఇంతమంది కేసెస్, ఇంతమంది డెత్, 1 year నుంచి ఇదే వింటున్నాం మనం. దానివల్ల మన మైండ్లో చాలా సైకలాజికల్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. లాట్ ఆఫ్ కేసెస్ ఆఫ్ డిప్రెషన్, యాంగ్జైటీ వస్తున్నాయి మనకి. మనం మన ఓన్ బాడీని ఒక హైటెండ్ స్టేట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ ప్రిపేర్డ్నెస్ను తీసుకెళ్ళాలి. మనం ఫస్ట్ వేవ్కి కంపేర్ చేస్తే సెకండ్ వేవ్లో లెస్ దెన్ 40 years చాలా మంది యువతులు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. చాలా డెత్స్ కూడా చూస్తున్నాం మేము యంగ్ పీపుల్లో. దీనికి కారణం ఏమంటే మన కంట్రీ 50% ఆఫ్ పాపులేషన్ లెస్ దెన్ 40 years. సో యంగ్ పీపుల్లో లాస్ట్ 15 yearsలో మేము చూస్తున్నాం మా క్లినికల్ ప్రాక్టీస్లో కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్ హ్యాబిట్ ఇది చాలా ఎక్కువైపోయింది. దీనివల్ల బాడీ మిలియూ ఓన్లీ వీకెండ్. ఈ సిచ్యువేషన్లో కరోనాతోనే ఇన్ఫెక్ట్ అయితే మనకు డేంజర్ ఎక్కువ ఉంది. సో లాట్ ఆఫ్ యంగ్ పీపుల్లో అన్డిటెక్టెడ్ డయాబెటీస్, అన్డిటెక్టెడ్ హైపర్ టెన్షన్ అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా స్టడీస్లో చూపెడుతుంది. వైటమిన్ డి డెఫిషియన్సీతోనే కరోనా ఇన్ఫెక్షన్ కెన్ బి యాంప్లిఫైడ్. ద రియాక్షన్ డ్యూ టు ద ఇన్ఫెక్షన్ కెన్ బి యాంప్లిఫైడ్. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ అండి. యంగ్ పీపుల్లో ఇన్ఫెక్టివిటీ ఈజ్ మోర్ అండ్ మార్బిడిటీ, mortality ఈజ్ ఆల్సో మోర్. సో యంగ్ పీపుల్ మోస్ట్లీ వాళ్ళు మనం ఫ్యూ సింపుల్ థింగ్స్ వీ కెన్ డూ ఎట్ హోమ్, లైక్ మెజర్ యువర్ బీపీ, డేకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. సో దానివల్ల తెలుస్తుంది మనకు షుగర్ ఉందా లేదా. షుగర్ ఉందినా లేకపోయినా కూడా జాగ్రత్త ఎప్పుడైనా పాటించాలి. మనకు కరోనాతోనే సంక్రమిత అయిన తర్వాత ఫస్ట్ 3-4 days చాలా ఇంపార్టెంట్. సో ఒక అడ్వైస్ ఈజ్ వెరీ క్లియర్ అండి. మనకు ఏమైనా సిమ్టమ్స్, బాడీ పెయిన్స్ కానీ, జ్వరం కానీ, కాఫ్, ఆయాసం ఏమైనా వస్తే అప్పుడే మనం ఒక కోవిడ్ స్పెషలిస్ట్ని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మనం కాంటాక్ట్లో రావాలి. అప్పుడే మెడికేషన్ స్టార్ట్ చేస్తే మనకు కంట్రోల్ చేసిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనము వాట్సాప్ ద్వారా ఆన్లైన్ ఇది మన స్వయం ట్రీట్మెంట్ తీసుకొని ఒక 4-5 days మనం డిలే చేస్తే అప్పుడు ఆల్రెడీ డిజీజ్ ఈజ్ గోయింగ్ ఇన్ టు సెకండ్ ఫేజ్. ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిన తర్వాత నేను డాక్టర్స్ దగ్గర వెళ్ళడం అది కరెక్ట్ పద్ధతి కాదు. అన్సూపర్వైజ్డ్ హోమ్ ఆక్సిజన్ కానీ, హోమ్ కాన్సన్ట్రేటర్స్ కానీ నేను అస్సలు డిస్కరేజ్ చేస్తున్నామండి. అది మీరు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే మనం ఆక్సిజన్ పెట్టుకుంటే కొంచెం సాచురేషన్స్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఆ 1 or 2 daysలో లోపల లంగ్ విల్ గెట్ డిటోరియేటెడ్. సో అన్సూపర్వైజ్డ్ హోమ్ ఆక్సిజన్ ఈజ్ నాట్ రికమెండెడ్ అండి. అర్లీ మెడికల్ ఇంటర్వెన్షన్ విల్ సేవ్ లైఫ్స్. ఇది మాట కొంచెం జాగ్రత్తగా మీరు పాటించండి. ప్రివెన్షన్ ఈజ్ మోస్ట్లీ ఇంపార్టెంట్. నేను కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాను మీకు. మోస్ట్ ఇంపార్టెంట్, మన బాడీ ఈజ్ ఏ వెరీ వెరీ డెలికేట్ ఆర్గన్ అండి. దీనికి సఫిషియంట్ రెస్ట్ కావాలి. సో మనం ఏజ్ ఓల్డ్ సామెత ఉంది, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఏ పర్సన్ హెల్తీ, వెల్తీ అండ్ వైజ్. సో మనకు 10 PM నుంచి 12 PM వరకు ఒక హార్మోన్ మెలటోనిన్ అని హార్మోన్ సీక్రెట్ అవుతుంది. అది హార్మోన్ ఫర్ బాడీ రీజనరేషన్. సో అర్లీగా స్లీప్ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. And get up early in the morning, preferably 5 o'clock or 6 o'clock, and get early exposure to the sunlight.
ఆ సన్లైట్ వల్ల మనం న్యాచురల్ వైటమిన్ డి పెరుగుతుంది బాడీలో. వైటమిన్ డి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రెజెంట్ పాండమిక్. దెన్ పొద్దున్న యోగా, ప్రాణాయామ్, మెడిటేషన్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ అవర్ సైకలాజికల్ స్టెబిలిటీ అండ్ ఇట్ విల్ గివ్ అస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ. అండ్ రీసెంట్లీ యూకే అండ్ కెనడాలో ఒక రీసెర్చ్ జరుగుతుంది అబౌట్ నైట్రిక్ ఆక్సైడ్ స్ప్రే ఫార్ ట్రీట్మెంట్ ఆఫ్ కోవిడ్. సో మనం ఓం చాంటింగ్ చేస్తాం కదా, ఆ ఓం చాంటింగ్లో కూడా మనం ఎండోజినస్ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దీని గురించి మేము మల్టీ సెంటర్ స్టడీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. నేను ఒక చూపెడతాను మీకు, అది వినండి, చూడండి. ఓం ఇది విత్ ఎంఫసిస్ ఆన్ మ పార్ట్. సో వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇది హమ్మింగ్ క్రియేట్, అప్పర్ ఎయిర్వేస్లో హమ్మింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ హమ్మింగ్ వల్ల మనం ఓన్ న్యాచురల్ ఎండోజినస్ నైట్రిక్ ఆక్సైడ్ ఈస్ ప్రొడ్యూస్. దిస్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ బెనిఫిట్. ఇట్ హ్యాస్ గాట్ అ బెనిఫిట్ ఆఫ్ కొరోనరీ వాసోడైలేటేషన్ అండ్ పల్మనరీ వాసోడైలేటేషన్. సో మనకు లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ కోవిడ్ ఆర్ బికాస్ ఆఫ్ క్లాట్స్ ఇన్ ద లంగ్స్ అండ్ ద హార్ట్ ఆర్టరీస్. దీనివల్ల మనకు ఈవెన్ ప్రివెన్షన్ అండ్ పోస్ట్ కోవిడ్ రీహాబిలిటేషన్లో కూడా చాలా చాలా మనకు యూస్ఫుల్ అవుతుంది. ఇంకొక ప్రాణాయామం భ్రామరీ ప్రాణాయామం. ఇట్లా మనం ఇయర్స్ అండ్ ఐస్ క్లోజ్ చేసి యూ చాంట్ ఓం త్రూ ద నోజ్. దీనివల్ల కూడా మనకు ఎండోజినస్ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యి చాలా బెనిఫిట్స్ అవుతాయండి. సో దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ ప్రాణాయామ్ అండ్ అదర్ థింగ్స్ యూ కెన్ డూ. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, పీపుల్ మనం బయట నుంచి వచ్చినప్పుడు తర్వాత ఇది జల్ నేతి చేయాలి. ఈ పాట్లో కొంచెం ల్యూక్ వామ్ నార్మల్ సేలైన్, కొంచెం సాల్ట్ వేసుకొని వన్స్ యూ వాష్ ఫ్రమ్ దిస్ సైడ్, దీనికి anterior nasal wash kuda antaru English lo, then from the other side. So this has shown in many incidental reports. దీనికి క్రాస్ ర్యాండమైజ్ కంట్రోల్ స్టడీ ఏం లేదు, కానీ దిస్ ఈజ్ ఏజ్ ఓల్డ్ టెక్నిక్. మనకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రివెన్షన్ అండి, అండ్ ఈవెన్ పోస్ట్ కోవిడ్ రీహాబిలిటేషన్లో. అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్ గార్గలింగ్ అండ్ స్టీమ్ ఇనలేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోవిడ్ రికవరీ ఫేజ్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మేము ఏం చూస్తున్నామంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయింది. యాంగ్జైటీ, డిప్రెషన్ చాలా ఎక్కువైపోయింది. దానికి ఓం చాంటింగ్, భ్రామరీ ప్రాణాయామ్ అండ్ రెగ్యులర్ యోగా మెడిటేషన్తోనే మనం న్యాచురల్ ఇన్నేట్ పాజిటివిటీ పెరుగుతుంది. దెన్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ పోస్ట్ కోవిడ్ రికవరీలో కూడా ఐఎమ్ అడ్వైజింగ్ జల్నేతి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ ప్రివెంట్ యువర్ వాట్ ఎవర్ బ్లాక్ ఆర్ వైట్ ఫంగస్, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్ స్టీమ్ ఇనలేషన్ అండ్ గార్గలింగ్. కోవిడ్ కొంచెం రక్తని చిక్కగా చేస్తుంది. దానివల్ల లంగ్ ఆర్టరీస్, హార్ట్ ఆర్టరీస్లో క్లాట్స్ రావడానికి సంభావన ఉంటుంది పోస్ట్ కోవిడ్ ఫేజ్లో కూడా. సో మనం రికవరీ ఫేజ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ థిన్నర్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేసింది డాక్టర్స్, అది వాడుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యోగా, ప్రాణాయామ్, భ్రామరీ, ఓం చాంటింగ్ అది చేస్తూనే ఉంటే మీకు చాలా రిలీఫ్ వస్తుంది పోస్ట్ కోవిడ్ రీహాబిలిటేషన్లో. అండ్ మనం మైండ్లీ కూడా, బికాస్ ఆఫ్టర్ 15 days ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ హోమ్ ఐసోలేషన్ వాట్ ఎవర్, మనకు మైండ్ కొంచెం చాలా డల్ అయిపోతుంది. అప్పుడు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచాలి అండ్ try to become more strong mentally. People with diabetes, hypertension, previous angioplasty or bypass surgery or ఇంకేమైనా క్యాన్సర్ వ్యాధితోనే సఫర్ అయిన వాళ్ళు ఈ టైంలో చాలా చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మినిమం మూమెంట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. డబుల్ మాస్కింగ్ వేయించాలి. యోగా, ప్రాణాయామ, మెడిటేషన్, ఓం చాంటింగ్ అది చేస్తూనే ఉండాలి. చెస్ట్ పెయిన్ కానీ, ఎక్కువ ఆయాసం కానీ కోవిడ్ వల్ల కాకుండా ఇది గుండె జబ్బుల కూడా ఉండొచ్చు. అప్పుడు భయపడి ఇంట్లోనే ఉంటాము. హాస్పిటల్లో వెళ్తే కోవిడ్ పేషెంట్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్లో నాన్ కోవిడ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ప్రాంప్ట్ మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. అండ్ మేము ఏం చూస్తున్నామంటే లాట్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్ కూడా వాళ్ళ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ గురించి హాస్పిటల్కి రావట్లేదు.
సో దీనివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయండి. సో మన రెగ్యులర్ ఏమైనా ట్రీట్మెంట్ జనాలకి కావాలని నాన్ కోవిడ్ ట్రీట్మెంట్ కూడా హాస్పిటల్లో ఇస్తున్నారు, అన్ని హాస్పిటల్లో ఇస్తున్నారు. అది కూడా కొంచెం యూజ్ చేయండి. హాస్పిటల్కి నాన్ కోవిడ్ కూడా రండి. సో డాక్టర్స్ ఉన్నారు, ట్రీట్మెంట్కి సిద్ధంగా ఉన్నారు, అది కూడా నెగ్లెక్ట్ చేయవద్దండి.